Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini-golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేటపాలెం మండలంలోని నాయనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 49వ సిడి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రభను ఏర్పాటు చేశారు. ఆచారవంతులు సిడిపోతుని ఊరేగింపుగా దేవస్థానం దగ్గరకు తీసుకుని వచ్చి సిడిపెట్టెలో పెట్టి సిడిమాను కట్టి అమ్మవారిని ఆలయం చుట్టూ సిడిమానుతో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ కార్యక్రమాలను పర్యవేక్షించింది. సందర్భంగా మరి విశేషమైన భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. 49వ సందర్భంగా మరి అమ్మవారు శక్తివంతమైన సూర్యుని కావున మరి అనుకున్నటువంటి కోరికలు మరి కోరికలు నెరవేరుస్తున్న తల్లిగా అందరూ భావిస్తారు. కార్యక్రమానికి మరి విశేషమైన వస్తూ ఉంటారు. మరి భవిష్యత్తులో వచ్చే సంవత్సరము 50వ మరి తిరునాళ్ళ సందర్భంగా ఇంకా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని దేవస్థాన కమిటీ వారు తీర్మానించడం జరిగింది. మరి ఆదివారంలో దేవస్థాన ఆవరణలో భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. హిందూ పండుగలు ప్రతి కార్యక్రమంలో మరి
మరి పూజా కార్యక్రమం చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము. మరి 2012 నుంచి మరి దేవస్థానానికి 3,09,000 రూపాయలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట నివాసి అయిన యన్న వీర నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మా మేనల్లుడు వట్టి శ్రీనివాసరావు తల్లిదండ్రులు అనేక కారణాలతో వదిలివేయడంతో అతన్ని చేరదీసి విద్యావంతుని చేశాను. నాకొక కూతురు పేరు జగదుర్గ. నా కూతురు చీరాల గౌతమి కాలేజ్ లో ఇంటర్మీడియట్ లో 989 మార్కులతో పాస్ అయింది. కానీ ఏ ప్రభుత్వం పథకం కూడా మాకు అందటం లేదు. విచారించగా మా రేషన్ కార్డులో మా మేనల్లుడు వట్టి శ్రీనివాసరావు పేరు చేర్చబడి ఉంది. అందువలన మీకు ఏ పథకాలు అందవో అతని పేరుపై చుండూరు సురేంద్ర అనే వ్యక్తి సత్యసాయి సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారు తీసుకుని ఉన్నట్లుగా చూపిస్తోంది. దీనివలన మాకే పథకం అంటే చేనేతలకు రావాల్సిన ప్రతి ఒక్క పథకం రావటం లేదని వాపోతున్నారు. చీరాల కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నా పేరు యన్న వీరనాగేశ్వరరావు. నేను ఒక సాయి కుటుంబం సభ్యుడిని. సాయిరామ్ గతంలో 2007లో దీనజనార్దన పథకంలో నా మేనల్లుడు తల్లిదండ్రులు దూరం అవడం వల్ల వాడు నా దగ్గర పెరుగుతూ ఉండేవాడు. 2007 సంవత్సరంలో దీనజనార్దన పథకం పెట్టిన తర్వాత నా మేనల్లుడిని దీనజనార్దన పథకంలో ఉన్నటువంటి సాయిరామ్ నా మేనల్లుడికి తల్లిదండ్రులు దూరం అయ్యారు. మీ దగ్గర చేర్చుకొని నా మేనల్లుడిని చదివిండి సాయిరామ్, వాడు చదువుకొని బాగుపడితే నా కుటుంబం బాగుంటుందని వాడిని అక్కడ చేర్చాను. వాడు 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వాడికి అక్కడ చదువుకున్నాడు. తర్వాత చుండూరు సురేంద్ర అనే వ్యక్తి మా మేనల్లుడిని మనసంతా డైవర్ట్ చేసి వాడి మైండ్ అంతా మార్చేసి అక్కడి నుంచి లాక్కొని వచ్చేసి తన దగ్గర ఉన్నించుకొని ఉన్నటువంటి దీనజనార్దన పథకంలో చేర్చుకొని వాడిని అక్కడ డిగ్రీ దాకా చదివించాడు. డిగ్రీలో చదివిన తర్వాత జాబ్ వచ్చింది. TCS కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. నా ఇంటికి రావడం తరచూ తగ్గిపోయింది. నా మేనల్లుడు పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకొని సురేంద్ర అనే వ్యక్తి తనకు ఒక కారు కొనుక్కొని ఆ కారు అతను వాడుకోవటం వల్ల నా మేనల్లుడు నా రేషన్ కార్డులో ఉండటం వల్ల నా మేనల్లుడు కారు ఉందని చెప్పేసి నాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి నా కూతురికి అమ్మఒడి కానీ నాకు చేనేత డబ్బులు కానీ మా ఆవిడికి టైలరింగ్ డబ్బులు కానీ ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఇదైపోయాను. ఈ రోజున నా కూతురు ఇంటర్మీడియట్ చదువుకొని గౌతమి జూనియర్ కాలేజీలో 989 మార్కులు సాధించింది. అయినా నా కూతురికి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పియాలని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి అడిగితే నీ కూతురికి మీ కారులో కారు ఉండటం వల్ల నీ కూతురికి స్కాలర్షిప్ రాదయ్యా, స్కాలర్షిప్ ప్లస్ నువ్వు హాస్టల్ ఫీజు 2 చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు 2-3 కాలేజీలకు విజిట్కి వెళ్తే వాళ్ళు చెప్పడం జరిగింది. నా కూతురు పరిస్థితి ఏందని చెప్పి నేను ఇదవుతూ ఉంటున్నాను. సాయి కుటుంబ సభ్యులందరికీ ఒకటే విన్నము, అతని వల్ల నేను నష్టపోయాను, కానీ సాయి కుటుంబ సభ్యులందరూ నా కూతురికి విద్య సహాయం చేయగలరని చెప్పి కోరుకుంటూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దీపావళి ఎట్లా చేసుకుంటారయ్యా? అమ్మఒడికి
అమ్మఒడికి వెన్నుపాటు పొడిచినందుకు, వీరికి వెన్నుపాటు పొడిచినందుకు, అయ్యా రైతులకి 20,000 ఇవ్వకుండా రైతు భరోసాకి వెన్నుపాటు పొడిచినందుకు, మనకి నిరుద్యోగులకి 36,000 ఇస్తానన్నారు, 7 లక్షలు ఇస్తానన్నాడు. అందుకు వెన్నుపాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని, ఒక నిరసన ర్యాలీని అధికారులకు ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడం, అందులో భాగంగా వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు గ్రామంలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే భోజన సమయానికి ఆకలి అవుతుంది కాబట్టి అందరికీ భోజనం చేసుకుందామని ముసలిపాడు గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి పోలీసులు వచ్చి ఆ గ్రామంలో కదలనీయకుండా గ్రామాన్ని మొత్తం నిర్బంధం చేసి మమ్మల్ని బయటకు రానియకుండా చేశారు. ఎందుకయ్యా అంటే మేము చెప్పినట్టుగానే నిరసన చెయ్యాలి. ఇదేంటయ్యా, పోలీసులు చెప్పినట్టు నిరసన ఉంటుంది, ప్రభుత్వం చెప్పినట్టు నిరసన, ప్రభుత్వం చేసినటువంటి వెన్నుపోటుని ప్రశ్నించడానికి మేము జగనన్న సైనికులందరూ వస్తే, పేదవాడి గొంతుకుగా జగనన్న సైనికులందరూ బయటకు వస్తే మమ్మల్ని నిర్బంధం చేస్తారు. మేము రైతు భరోసాకి వెన్నుపోటు అనేటువంటి ఒక వ్యాన్ని, అటువంటి వ్యాన్ని 15 వ్యానుల్ని మేము రెడీ చేస్తే, వెన్నుపోటు వ్యానుల్ని అవి రావడానికి లేదంటారు. ఎందుకు ఆ వ్యానులు రెడీ చేశానంటే, చదువు రానటువంటి వాళ్ళు కూడా ఆ విజువల్స్ చూస్తే ఎలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు పోటు పొడిచారు, వెన్నుపోటు పొడిచారు అనేది అర్థమవుతుందని ప్రదర్శన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి, నిరసన తెలియజేయాలని చెప్పేసి తీసుకొస్తే, అరే పోలీసులు మీరు చూస్తానే ఉన్నారు, ఏంటి దౌర్జన్యం. అరే నిన్నగాక మొన్న అంటే ఉపాధి హామీ పథకంలో బినామీ మాస్టర్లు నమోదు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని నర్సరావుపేట ఏపీడీ హీరాలాల్ హెచ్చరించారు. మండల కేంద్రమైన రొంపిచెర్ల గోగులపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల్ని ఆయన స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ మీడియాతో మాట్లాడారు. వీరాంజనేయులు అనురాధ బ్రహ్మయ్య సుబ్బాయమ్మ సాంబశివరావు జ్యోతి శ్రీనివాసరావు బుల్లెమ్మ. మన రొంపిచెర్ల మండలంలో వివిధ గ్రామ పంచాయతీలో జరిగిన ఉపాధి హామీల పనుల మీద పర్యవేక్షణ చేయడానికి ఏపీడీగా నా పేరు కే హీరాల. మరి ఇవాళ రోజు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి వచ్చినాం. ఏదైతే ఉపాధి హామీలో పనులు జరుగుతుందో ఎక్కడైనా కింది స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మేట్లు కానీ ఎవరైనా హాజరయ్యేటప్పుడు ఎవరైతే పనికి వచ్చిందో వాళ్ళదే హాజరయ్యాల్సిందిగా కోరుతున్నాను. మరియు పనికిరాని వాళ్ళ హాజరు ఎట్టి పరిస్థితిలో వేయకూడదు. అదేవిధంగా ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ లేకుంటే అవుట్సోర్స్ ఉద్యోగములు కానీ ఎక్కడైనా ఇక్కడ లేకుండా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నా కానీ లేకుంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాంటివి ఉంటే ఎవరైనా దయచేసి వాళ్ళు మస్టర్ చేయకూడదు. అలాంటివి అయితే నిబంధనల ప్రకారం చట్ట విరుద్ధం కాబట్టి అలాంటివి ఏవైనా జరిగితే ఏ అధికారి అయితే అలాంటి అటెండెన్స్ చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవటం పడుతుంది. చర్య తీసుకుంటాం ఏదైతే మన ఎన్ఆర్జీసీ రూల్స్ కానీ గైడెన్స్ కానీ నియమాలు ఉన్నదాన్ని బట్టి. అదేవిధంగా
యాప్లో అటెండెన్స్ పంపించేటప్పుడు ఫొటోస్ ఎవరైతే 10 మంది యాక్చువల్గా ఉన్నారో వాళ్ళ ఫోటో మాత్రమే పంపాలి. దయచేసి 1-2 మా దృష్టికి వచ్చినాయి, ఒకరి బదులు ఒకరి ఫోటోలు వస్తున్నాయి. అలాంటివి జరిగితే ఎవరి ఉన్నాయండి, ఒకటి ఎడ్లపాడు, నాదెండ్ల, నర్సరావుపేట, చిలకలూరుపేట, దాంతోపాటు మన రంపిచెర్ల, ఈ 5 మండలాలు నేను పర్యటిస్తూ ఉన్నా. అన్ని మండలాలు చూస్తా. అదేవిధంగా నాకు అదనంగా కూడా ఫైనాన్స్ మేనేజర్, మరా ఏపీఓ ఎంఎండి అవి కూడా చేస్తా ఉన్నాను కాబట్టి అవి కూడా చూస్తాను. పనులు ఎట్లా చేస్తున్నారు సార్? అంటే అందరికీ అడిగిన పనులు ఇప్పిస్తారు మొత్తానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీ కార్యక్రమంలో నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు ప్రజలు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అట్లా ఉంది కొంచెం సార్ సార్ ఇంతవరకు అమ్ముకునేది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కదా. నర్సరావుపేట నియోజకవర్గంలో 28 లక్షల రేషన్ బియ్యం ప్రతి నెల కూడా ఈ రోజు డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఎవరు దోపిడీ చేస్తున్నారు? ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? నారాయణ మనోహర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు వాళ్ళ అనుచరులు మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా తీసేశారు. ఇప్పుడు రేషన్ ఇంటికి పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఇంటికి పోతే కొంతమంది తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోకుండా నేరుగా నెలవరికి వచ్చేపటికి ఎత్తేసే కార్యక్రమం చేయడానికి రేషన్ వెహికల్స్ కూడా ఎత్తేసారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తాం. ఇవాళ వాలంటీర్ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నావు. 3 లక్షల ఉద్యోగాలు తీసేశాడు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. నీ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చుకున్నావు. కానీ రాష్ట్రంలో 3 లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు. 2,60,000 వాలంటీర్లు, 20,000 కార్పొరేషన్ లో పనిచేసేవాళ్ళు, 20,000 ఎండిఎం తప్పకుండా ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. ప్రజలు ఏదో బుద్ధి చెప్పారు, వైసీపీ గంగా బుద్ధి రాలేదు అంటున్నారు. ప్రజలు పోయిన ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పారు. మొన్న ఎలక్షన్ లో వైసీపీని ఓడించారు. మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. సంవత్సరం కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. 1 రూపాయి నియోజకవర్గంలో ఇంతవరకు ఫండ్స్ తేలా. జేఎన్టీయూ ఇంతవరకు నడపట్ల. గుర్తుపెట్టుకోండి. జేఎన్టీయూ ఇంతవరకు ఏ పరిస్థితిలో తెలుసు. కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి నిర్ధారణ చేయడానికి ఈయన ఇంతవరకు ఒక మాట మాట్లాడాల. మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞానుసారము డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నర్సరావుపేట నియోజకవర్గంలో నేడు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపడితే 1 సంవత్సరంలో అధికారులకు వచ్చినటువంటి పార్టీ యొక్క ఒడుగేట్టుగా వేలాది మంది యువకులు, రకరకాల వర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లేచి వచ్చి ఈ వెన్నుపోటు దినంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా అందరికీ నమస్కారాలు. ఏమిటి వెన్నుపోటు?
తల్లికి వందనం అన్నాడు. సంవత్సరం గడిచింది, ఇప్పటికి దిక్కు దివానా లేదు, విధి విధానాలు లేవు. ఫ్రీ బస్సు అన్నారు, ఉచిత బస్సు అని చెప్పన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన, వెన్నుపోటు పాలన మొదలయ్యి ఈ రోజుకి ఒక ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు నిమిషానికి పొడుస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అతనికి తగ్గట్టుగా నారా లోకేష్, అతని వంతపాయ డోలు పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజీ స్టార్, వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ప్రజలను నిట్ట నిలువను దోపిడీ చేసి అభివృద్ధి పేరిట లేని రాజధానిని క్రియేట్ చేస్తూ సృష్టిస్తూ దాని బదులు వాళ్ళు అభివృద్ధి పేరిట లంచాలు తీసుకుంటూ నిర్మాణమే లేని అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ప్రతి క్షణం మోసం చేస్తున్నారు. ఒక వాలంటీ వ్యవస్థని గాని అంగన్వాడీని గాని. రొంపిచెర్ల గ్రామ సమీపాన ఉన్న అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ప్రయాణికుల్ని లారీ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు లారీ హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సుని కంటైనర్ ను ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులు మరొక బస్సులో ఎక్కించే క్రమంలో మరొక ట్రావెల్ బస్సు కంటైనర్ ని ఢీకొట్టింది. అనంతరం కంటైనర్ ప్రయాణికుల్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని సిఐ రామకృష్ణ, రొంపిచెర్ల ఎస్ఐ మణికృష్ణ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.